బ్యాంకు లోపల ఉద్యోగం చేస్తూ బ్యాంకులో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకొని ప్రజల్ని లోన్లు ఆశ చూపించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అటు బ్యాంకుని ఇటు ప్రజల్ని కూడా చీట్ చేసి మోసం చేస్తున్న గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. 2,50,00,000 రూపాయల వరకు ఇట్లాంటి నకిలీ లోన్లు సృష్టించి బ్యాంక్ని మోసం చేశారు. ఇప్పుడు వీళ్ళని నమ్మి ఆధార్ కార్డులు ఇచ్చి, పాన్ కార్డులు ఇచ్చి, ఫోటోలు దిగి చాలా మంది కూడా మోసపోయి ఇప్పుడు ఈ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటారు. వాళ్ళు కూడా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ చేసేవాడు, మన ఏలూరు బ్రాంచ్. బ్యాంక్లో కూర్చొని బ్యాంక్లో లోన్స్ ఎలా ఇస్తారు, ఇట్లాంటి బ్యాంక్స్లో వీళ్ళు ఉద్యోగులుగా చేరి వేరే వ్యక్తులకి మీకు 50,000 ఇస్తాము, ₹1,00,000 ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకొని దొంగ ఎలక్ట్రికల్ బిల్లు సృష్టించడము, తెలియని ఇండ్ల ముందు వాళ్ళ చేత ఫోటోలు తీపించడము, వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ ఇల్లు, ఆ ప్రాపర్టీ ఫలానా వాళ్ళదని బ్యాంకును కూడా నమ్మించేటట్లు ఫోటోలు తీయడం, ఫేక్ పీపుల్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ ప్రాపర్టీలో కూర్చోబెట్టి ఒరిజినల్ రిజిస్ట్రేషన్స్ చేపించి ఆ రిజిస్ట్రేషన్స్ని బ్యాంక్స్లో పెట్టి పెద్ద ఎత్తున వీళ్ళు మోసం చేశారు.